తల్లిదండ్రులు సక్రమమైన మార్గంలో లేకపోతే పిల్లలకు కూడా తప్పుదారి పడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఏ మార్గంలో ఉన్నా సరే పిల్లల్ని సరైన మార్గంలో ఉండేటట్లుగా గమనించుకొని పిల్లల్ని జాగ్రత్త చేసుకోండి. అక్షిత ఆద్య సూపర్ సార్ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో నా పిల్లలకి నేను ఏమీ చెప్పి చేయలేను కాబట్టి నా పిల్లలకి చెప్పడానికి కూడా ఏం లేదు. జీరో పర్సెంటేజ్ ఉన్న పిల్లలకి కూడా నేను కనీసం ఒక 15-20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆ బాత్రూమ్కి కూడా వెళ్ళటం చేతగాని పిల్లలకి బాత్రూమ్కి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళగలగటం, నేను ఏదైనా చెప్తే దానికి రెస్పాండ్ అవ్వటం, పిలిస్తే ఎందుకంటే నేను ప్రవర్తించే తీరును బట్టి ఈ రోజు కూడా నా పిల్లలు నన్ను చాలా హార్ట్ఫుల్గా ఆప్యాయంగా ప్రేమిస్తారు. ఎందుకంటే వారికి తెలియదు, రెండోది తెలియదు, మనం ఎవరైతే ప్రేమిస్తామో వాళ్ళనే ప్రేమిస్తారు. అలాంటిది నేను జీరో నాలెడ్జ్ ఉన్న పిల్లలకి కొంతవరకు నా వరకు నేను చేసుకోగలుగుతున్నాను. కాబట్టి ధైర్యంగా మీ అందరికీ చెప్తున్నా, ప్రస్తుతం సమాజ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇవాళ ఐఐటీలు చదివే వాళ్ళకైనా, ఎన్ఐటీలు చదివే వాళ్ళకైనా, ఐఐటీలు చదివే వాళ్ళకైనా జాబులు అనేది చాలా తక్కువగా ఉంటున్నాయి. మొదటి నుంచి కష్టపడి మనకి ఏం వచ్చో దానిలో మనం నిష్ణాతులం అవడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళు ఏదో చదివారు, వీళ్ళేదో ఏదో చదివారు కాబట్టి నేను కూడా చదువుతాను అని చెప్పేసి కాలక్షేపం చేయకండి. మనం ఏం చదివితే ఇంటర్మీడియట్ తర్వాత ఈ 4 ఏళ్ళు మనం ఏం చదివితే మనం మన జీవితానికి ఉపయోగపడుతుంది అనే మార్గంలోకి వెళ్ళి చదువుకోండి. ఖర్చు పెడతానికి తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే సిద్ధంగా ఉంటున్నారు. కాబట్టి తల్లిదండ్రుల్ని సపోర్ట్ చేసుకుని పిల్లలంతా బాగా మంచి మార్గంలో నడుచుకోండి. ఇంకా మీరంటూ ఒక మార్గాన్ని ఎన్నుకొని మంచి నడవడిక తయారైతే 1-2 సంవత్సరాల్లో మీకంటూ ఒక మార్గం అయిపోతుంది. ఆ మార్గనిర్దేశనంలో మీరు ఒక మంచి నిష్ణాతులుగా తయారవ్వండి. మీ కుటుంబానికి మీకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా తయారవుతారు. అది మీకు మంచి భరోసానిస్తుంది, జీవితాంతం భరోసానిస్తుంది. ఇలాంటి విషయాలు అనేది ఎవరు చెప్పరు. ఇవన్నీ కూడా సామాన్యులుగా పుట్టాం కాబట్టి, సామాన్యమైన కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబంలో మనం మెలిగాం కాబట్టి ఇవన్నీ విషయాలు మనకు అవగాహన ఉన్నాయి కాబట్టి మీ అందరితో మాట్లాడుతున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి మిత్రులు ఎవరైనా సరే. ప్రస్తుత సమాజంలో కొంతమంది చాలా ప్రెస్టేజీల కోసమో ఏదో ఇంకో రకమైన ఆశించో ప్రయాణం కొనసాగిస్తున్నారు. కానీ అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం, మనకేం కావాలి, మన కుటుంబ పరిస్థితులు ఏంటి అని తెలుసుకొని మనం ప్రవర్తించగలిగితే మన అభ్యున్నతి బాగుంటుంది. అది నా ఉద్దేశం. కాబట్టి అక్షిత, ఆద్య, మనోహర్, జయా వ్లాగ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్లో ఉన్న మిత్రులందరూ మంచి విషయాలు నేను చెప్పానా లేదనేది కానీ నాకు అనుభవం ఉన్న విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాను అంతే. తప్పుగా ఏదైనా మాట్లాడితే మన్నించండి. ఎందుకంటే ఇలాంటి విషయాల పట్ల కొన్ని కఠోరమైన మాటలు కూడా మాట్లాడాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే ఎదుటివారి తప్పును కూడా మనం తెలియచేసి వారిని ఒప్పు మార్గంలోకి పయనించేటట్లు చెప్పగలగాలి. ఇది కరెక్ట్ అని చెప్పటం కంటే కూడా ఇది తప్పు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది అని చెప్తే ఎదుటి వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది. అర్థం చేసుకునే వ్యక్తులు ఇవాళ అందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఉంటున్నాయి. బయటికి వెళ్తే మంచి ఏంటి చెడు ఏంటి అని తెలుస్తుంది. అయినా సరే ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ విషయాలన్నీ నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క మిత్రులు కూడా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గౌతమ్ బుద్ధుడి యొక్క బోధనలు, అష్టాంగ మార్గాన్ని ఎన్నుకోవటం ద్వారా మనం ఇలాంటి సరైన మార్గంలో పయనిస్తాం అని చెప్పేసి లోకంలో 4 పరమసత్యాలు చెప్పుకున్నాం కదా. అవి దుఃఖం, దుఃఖహేతుమైన కోరిక, దుఃఖ నివారణకు సూచన, దుఃఖ నివారణకు మార్గం. ఇవన్నీ కూడా ఎందుకంటే జీవితం అంటే దుఃఖమయమైంది. దుఃఖాన్ని నివారించుకోవటానికి, ఎందుకంటే నిత్యం దుఃఖం మనల్ని ఆవహించి ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ దుఃఖాన్ని నివారించుకోవటానికి గౌతమ్ బుద్ధుడు మనకి లోకంలో అష్టాంగ మార్గాన్ని మనకి సూచించాడు. ఆ అష్టాంగ మార్గం ద్వారా మనం పయనిస్తే ఆ దుఃఖం అనేది నివారించుకోవటానికి మనకి ఇది సూచన అన్నమాట, అష్టాంగ మార్గం అనేది. కాబట్టి అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి. ఏది